పిఎంసి ప్రేక్షకులకి నా నమస్కారాలు. అదేవిధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సీనియర్ మాస్టర్ కేవి రావు గారికి, కేవి స్వామి గారికి వీళ్ళందరూ మాకు ముందు నుండి గైడ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ నమస్కారాలు. నాకు ఈ ధ్యాన ప్రచారం చేసిన సుబ్బారెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్. నా పేరు అంజిరెడ్డి. నేను ఒంగోలు మున్సిపల్ హై స్కూల్ రామ్నగర్లో ఫిజిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను 2007లో ఈ ధ్యానానికి రావడం జరిగింది. ఈ ధ్యానానికి రావడం ద్వారా నేను చాలా అనుభవాలు పొందాను. ధ్యానంతో పాటు శాకాహారం కూడా మేము డిసెంబర్ 2007 నుంచే వీటిని బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ శాకాహారం అనేది, ఈ శాకాహార ర్యాలీలు చేయడము, వీళ్ళందరూ సపోర్టుగా మేము కూడా చేయడం ఇవన్నీ జరిగినాయి. ఈ ధ్యానం 2007లో పరిచయం ఏర్పడింది సుబ్బారెడ్డి అనే మాస్టర్ ద్వారా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ యొక్క ప్రయాణంలో మేము ఉన్నాం. ఈరోజు ఉదయం ఒక అనుభవం ఎదురైంది. నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక శివాలయానికి వెళ్ళి చేస్తున్న అనుభూతిలో అత్యధిక శక్తి తీసుకోవడం జరిగింది. ఆ వైబ్రేషన్తో ఫిజికల్గా నా బాడీ షివరింగ్లోనే ఉంది. అంత వైబ్రేషన్ ఈరోజు నేను పొందడం జరిగింది. ఇప్పుడిప్పుడు వింటుంటా కానీ ఇలాంటి అనుభవం నేను స్వయంగా ఈరోజు అనుభవించాను. ఈ ధ్యానానికి మా కుటుంబం మొత్తం వస్తుంది. ఈ ధ్యానం చేయకముందు జీవితం ఒక రకంగా అంటే హడావిడిగా ఉండేది. ఎప్పుడైతే మనం ధ్యానానికి వచ్చామో జీవితంలో సమస్యలు ఉన్నా సరే అవి సానుకూలంగా వాటిని మనం ఎదుర్కోవడం చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మా నాన్నగారికి అయితే, ఆయన డయాలసిస్ పేషెంట్. ఇప్పుడైతే ఆయన 10 సంవత్సరాల క్రితం అయితే అప్పుడే చేయించుకోవాలి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలన్న చెప్పే డాక్టర్లు, దాంతోపాటు నెలకి 4,000 రూపాయల మందులు మింగాల్సిన స్థితిలో ఉన్న మా నాన్నగారు ఒక ట్యాబ్లెట్ లేకుండా తన యొక్క జబ్బుని చాలా వరకు ఆయన వాయిదా ఇచ్చుకున్నాడు. ఎట్లా అంటే మా ఒంగోలులో సిద్ధాస్ పిరమిడ్లో ఆయన రోజు ధ్యానం చేసేవాడు. ఆ సాధన చేయడం ద్వారా 10 సంవత్సరాలు ఆయనకి ఎలాంటి ఏమీ లేకుండా జరిగింది. కానీ ఈ మధ్య సాధన తగ్గటం, కొంచెం బయటికి రావడం వల్ల కొంచెం ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా వారానికి ఒకసారి డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆయనకి 74 సంవత్సరాలు ఇప్పుడు. ఈ విధంగా నేను ప్రతి అనుభవాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మాకు కేవి రావు గారు మాకు అనేక విషయాలు మాకు ముందుండి గైడ్ చేస్తాడు తెలియనప్పుడు కూడా. ఆయన ద్వారా మాకు అమావాస్య ధ్యానాలకి ప్రతి నెలలో ఓల్డెస్ట్ శివాలయంకి మేము ఆయనతో పాటు వెళ్ళి 24 గంటల పాటు అక్కడ మేము సాధన చేస్తాము. అనేక అనుభవాలు పొందుతుంటాం. ఈ మధ్య మాకు ఈ నెల సంవత్సరం క్రితం పౌర్ణమి ధ్యానాలు కూడా జరిగినాయి. శ్రీశైలం చుట్టుపక్కల ఇవన్నీ కూడా అవన్నీ ఆ సార్ ఆధీనంలో జరిగినాయి. వాటన్నింటికి అటెండ్ అయ్యాం. చాలా అనుభూతులు పొందాం. అదేవిధంగా కేవి స్వామి గారు మాకు ఒంగోలులో ఈ యొక్క జ్ఞానాన్ని మొదట్లో మాకు పరిచయం చేశారు. ఆయన బుక్స్ చదవటం అయితే ఎలా అయితే మాకు అనేక అనుభవాలు మాకు నేర్పించడం అంటే చెప్పడం జరిగింది. వాటిని మేము ఆచరించడం జరుగుతుంది. ఈ ధ్యానాన్ని రాకముందు మేము అనేక ఒడిదుడుకులతో ఉండేది. ఇప్పుడు సాఫీగా జరిగిపోతుంది. బాగా అద్భుతంగా ఆనంద స్థితిలో ఉన్నాము. ప్రతిరోజు మేము దాదాపు 4-5 గంటలు సాధన చేస్తున్నాం. ఈ మధ్య కేవీరావు గారు 7 గంటల ధ్యానం అని చెప్పి రాత్రిపూట మన వాళ్ళందరూ కూర్చుంటున్నారు 7 గ్రూపుల ద్వారా. వాటిలో నేను కూడా కొన్నాళ్ళు చేశాను. కానీ చాలా అనుభూతులు పొందాం మేము. ధ్యానం చేయడం ద్వారా మన భౌతిక జీవితము, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితం అంతా చాలా చక్కగా ఉంటుంది. అనేక అనుభవాలు
తీసుకోవడం జరుగుతుంది. ఈ ధ్యానానికి పూర్వం అనేక ఒడిదుడుకులు ఉండేవి. ఇక ఈ ధ్యానానికి మేము అనేక తీసుకున్న తర్వాత వీటికి మన కృతజ్ఞతగా మేమైతే ఈ ఒంగోలులో ప్రచారం చేయడానికి మా వంతు మేము ఎప్పుడూ ముందుండి చేస్తుండేవాళ్ళమి. ఈ ధ్యాన ప్రసార వాహనాలు తీసుకోవటంలో కానీ వీటిల్లో మా స్నేహితులతో కలిపి అదేవిధంగా వీటిలో మేము ముందుండేవాళ్ళమి. అదేవిధంగా ఇక్కడ ఒంగోలులో ఓం సంజీవని మెగా పిరమిడ్ అనే పెద్ద 80x80 పిరమిడ్ ఉండేది. దాన్ని కేబీ ఆచార్య గారు టేకప్ చేస్తే ఆయనకి మేము సపోర్ట్గా ఒక 10 మంది ఉండి చేస్తున్నాం. ఇవన్నీ ఫిజికల్ వర్క్స్. కానీ ఒకరోజు మాకు కేవీ రావు గారు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే సాధన ఒక ఎత్తు అయ్యా, ముందు సాధన మెయిన్ అని చెప్పారు. అందుకని ఆ రోజు నుంచి మేము సాధనలో మేము ఆచరణ ఉండాలని చెప్తున్నారు. అందుకని మేము ఆచరించటం ఈ విధంగా జరుగుతుంది. ఇంకా సేవ అయితే జరుగుతుంది, సాధన బాగుంది, ఆనందంగా జరుగుతుంది. మేము ప్రతిరోజు పిఎంసి ఛానల్ని ఉదయాన్నే ఓపెన్ చేసి పత్రిజీ గారి మెసేజ్లు, అదేవిధంగా అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేము వింటూ అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ ఛానల్ ద్వారా ఇంట్లో ఉండే ఎక్కడో జరిగే అనేక విషయాలు, అనేక మంది మాస్టర్ల యొక్క అనుభవాలు మనం పొందుతున్నాం. పిఎంసి ఛానల్ ద్వారా అందరము ఒక కుటుంబంలా, ఎక్కడో ఉన్న మాస్టర్లు, సపోజ్ వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, లేదా ఇంకో దేశం కానీ, అందరూ ఒకే దిక్క ఉన్న భావన కలుగుతుంది. ఈ పిఎంసి ఛానల్ ద్వారా మాస్టర్లు ఎక్కడ మన చుట్టూ ఉన్నట్టే ఈ ఈ ఈ యొక్క ప్రపంచం కూడా ఈ పిఎంసి మయం అన్న భావన ఆ ఛానల్ ఓపెన్ చేస్తే మాకైతే అలాగే ఉంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కూర్చొని అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. పిఎంసికి, ఆ టీంకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.